హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో మంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకుందాం. నాన్ వెజ్కి ఏ మాత్రం కూడా తీసిపోని విధంగా ఉంటుందండి టేస్ట్. నిజంగా నమ్మండి, కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా నిజమే కదా అంటారు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే బాండీ పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీరు పక్కన ఎన్ని కోడిగుడ్లు అయితే తీసుకుంటారో అన్నీ కూడా ఆ కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీదనే మనము కలుపుకుంటూ దీన్ని ఎగ్నైతే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మరి చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా కలుపుకోకూడదు. అట్లని పదే పదే కంటిన్యూస్గా అయితే కలపకూడదు. జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం స్లోగా నెమ్మదిగా కలిపేసుకోవాలన్నమాట. అప్పుడే పెద్ద పెద్ద ముక్కలుగా కోడిగుడ్డు అనేది అలాగే ఉంటుంది. చూసారు కదా, కొద్దిసేపటి తర్వాత ఇందులో ఉన్న మొత్తం తడి అంతా కూడా పోయి కాస్త డ్రైగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే తయారవుతుంది. అంతవరకు కూడా మనము దీన్ని కలుపుతూ ఉండాలి. అది కూడా నెమ్మదిగా కలుపుకోవాలి. ఎట్టి పరిస్థితిలో కూడా చిన్న చిన్న పీసెస్గా అవ్వకుండా. ఇప్పుడు మనకు కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. అంతా కూడా కావాలనుకుంటే మనము తర్వాత తాలింపులు చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకోవచ్చు. వీటినైతే ఇప్పటికైతే ఇలాగే తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి ఇంకొక 2-3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా ఆవాలు వేసుకుందాం. ఆవాలు కొంచెం ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. అది కూడా బాగా చిటపట్లాడినాక 2 లేదా 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా పల్చగా అయితే కట్ చేసుకోవాలా. అవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి పచ్చి వాసన పోయేదాకా మెత్తబడేదాకా కూడా బాగా కలుపుకోవాలి. పెద్ద సైజు సన్న సన్న ముక్కలు చేసుకోవాలి. దాంతోపాటు ఫ్రోజన్ వెజిటబుల్స్ అయితే వేసుకున్నాను నేను. క్యారెట్, బీన్స్ అనేవి ఇవి కూడా వేసిన తర్వాత దాంతోపాటు ఒక 3-4 పచ్చిమిరపకాయల చీలికలు, ఒక గుప్పెడంత ఫ్రెష్ కరివేపాకును వేసుకొని అవి కూడా అంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి రుచికి కాస్త సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. 1 టీ స్పూన్ అంత పసుపు, మీరు తినగలిగినంత కారం పొడి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి 1 స్పూనే వేసా కారం పొడి. దాంతోపాటు ఒక 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మీద కిందకి అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. టొమాటో ముక్కలు అంతా కూడా బాగా లో టు మీడియం ఫ్లేమ్ మీద మనం బాగా మగ్గించుకోవాలి. వీటిని కాసేపటి తర్వాత అంతా మగ్గిపోతాయి కదా. మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు పక్కన తయారు చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలా. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలు, మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఓ మాదిరిగా మనము పీసెస్గా చేసేసుకోవాలా. బాండీలోనే చేసేసుకోవచ్చు. గరిటతో కొంచెం ఇలా గుచ్చినట్టయితే పీసెస్ అయిపోతుంది అన్నమాట. ఇవి కూడా అన్ని బాగా కలిపేసుకోవాలా. కావాలనుకుంటే మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఇంకొంచెం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం పక్కన ఉడికించి రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకుందాము. రైస్ కూడా మనము కనీసం 80% ఉడికింటే బాగుంటుంది. పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. పూర్తిగా మెత్తగా ఉడికించుకుంటే బాగుండదండి ఫ్రైడ్ రైస్ అనేది. రైస్ కూడా వేసిన తర్వాత మొత్తం ఇంకా కింద నుంచి పైన దాకా మొత్తం అంతా మీదకి కిందకి అంతా బాగా కలిపేసుకోవాలి. కావాలనుకుంటే ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. సాల్ట్ లేదంటే కొంచెం మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఒక గుప్పెడంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవడమే. ఇంకేముంది, చక్కగా వేడివేడిగా లాగించడం. మీకు ఇష్టమైతేనే పైన లెమన్ అనేది పిండుకోండి, లేదంటే లెమన్ని స్కిప్ చేసేసుకోండి. నేనైతే లెమన్ అనేది ఒక 1/2 చెక్క దాకా పిండుకున్నాను. దానివల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది పూర్తిగా మీ ఆప్షన్. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. మీకు కూడా నచ్చింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి. ఇప్పటిదాకా నా వీడియోలు చూడని వాళ్ళు నా వీడియోని చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.